మీ డాటర్ కూడా కంటెస్ట్ చేస్తుంది. మీ ఒపీనియన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్స్ గెలవచ్చు? ఎట్లా ఒక అసెస్మెంట్ ఏమైనా వచ్చారా? నేనైతే అనుకుంటున్నాను అరౌండ్ 10 to 12 గెలిచే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్కి బీఆర్ఎస్ 1 or 2, బీజేపీ మేబీ అరౌండ్ 4 to 5. ఓకే, మీ ప్రిడిక్షన్ అది. సో మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, బీజేపీ కనుక బీఆర్ఎస్ కంటే ఎక్కువ నెంబర్ కనుక తెచ్చుకుంటే బీఆర్ఎస్ భవిష్యత్తు కొద్దిగా ప్రశ్నార్థకమైంది. మీరు అన్నట్టు 1 or 2 బీఆర్ఎస్కి వచ్చి మెజారిటీ నెంబర్ బీజేపీ వైపు వెళ్తే ఇక బీఆర్ఎస్ ఉండదు అన్నది మీకు కూడా ఉన్న అభిప్రాయం? కష్టము, మనగడ కష్టం అంటే చెప్పలేము. ఎందుకంటే సీరియస్గా మళ్ళా పార్టీని నిర్మాణం చేసుకొని అందరినీ కూడగట్టుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలపైన ఉద్యమాలు చేస్తే తప్పకుండా మనగడ ఉండొచ్చు. ఒక రాజకీయాలు కాకుండా ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న. ఈ రోజున బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా కడియం శ్రీహరి గారి కుమార్తె కడియం కావ్య గారు హిందువా ముస్లిమా? ముస్లిం అనేది మా ఆర్గ్యుమెంట్ అనేది బీజేపీ చెప్తున్నమాట. ఇంతకీ కావ్య గారు ఎవరు? రేపు నామినేషన్ వేస్తాం కదండి, వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఫైల్ చేయొచ్చు కదా. మతం అనేది వ్యక్తిగత వ్యవహారమే, కానీ ఇక్కడ ఏ మతం అయినా కూడా హిందూ అయినా ముస్లిం అయినా తను కంటెస్ట్ చేయొచ్చు. బీజేపీ దాని మీదనే కదా. బీజేపీ రాజకీయం అంతా హిందూ ముస్లింల గొడవనే కదా. నేను చెప్తున్నా, నేను పక్కా హిందువును, నా బిడ్డ హిందువు, దాంట్లో డౌట్ ఏమున్నది. కానీ తను మ్యారేజ్ చేసుకున్న తీరు వ్యవహారం హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసిన నేను. బీజేపీ దగ్గర సమాచారం ఉంటే, వాళ్ళ దగ్గర ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే రేపు నేను నామినేషన్ మా అమ్మాయి ఫైల్ చేస్తుంది, దే కెన్ రేస్ దేర్ ఆబ్జెక్షన్స్ బిఫోర్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అంటే జనరల్ సీట్ అంటే పెద్ద కాంట్రవర్సీ కాకపోతే రిజర్వ్ సీట్ అని ఇది కొంచెం కాంట్రవర్సీ లేనే లేదండి. మా అమ్మాయికి మెడిసిన్ సీట్ వచ్చింది ఎస్సీ రిజర్వేషన్లో, మా అమ్మాయికి పీజీ సీట్ వచ్చింది ఎస్సీ రిజర్వేషన్లో, మా అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఎస్సీ రిజర్వేషన్లో. ఇంకా ఇష్యూ ఎక్కడిదండి? నవీన్ గారు సార్, ఇప్పుడు మీ డాటర్ మీరు మీ ప్రెస్ మీట్లో ఒకసారి మొన్న రీసెంట్ ప్రెస్ మీట్లో అన్నారు, ఎవరికి రానంత నెగిటివిటీ నా మీదనే వచ్చింది, నేను పార్టీ మారితే వచ్చింది అని. అండ్ కరెంట్లీ వరంగల్ బీఆర్ఎస్ వాళ్ళు మీరు చెప్పినట్టు విడిపోయి ఉన్న వాళ్ళు కూడా కలిసి మరి ఓడగొట్టాలి, నిజామాబాద్ లాంటి ఇది జరుగుతుంది అని మీరు వెళ్ళిపోవడం వాళ్ళని కలిపింది అన్నది అంత సీన్ లేదండి. వాళ్ళకంత సీన్ లేదు. ఇప్పటి వరకు క్యాండిడేట్ ఎవడో డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. బలవంతులు అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజు వరకు కూడా కనీసం క్యాండిడేట్ను పెట్టుకునే పరిస్థితులు లేరు. దీంట్లో మేము చాలాసార్లు అంటున్నట్టుగా ఈవెన్ ఫిరాయింపుల చట్టంలో అయినా కూడా నైతికత, వాల్యూ సిస్టమ్స్ ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు కాబట్టి ఒకటి, నిజంగానే మీరు చెప్పుకున్నట్టుగా వాస్తవానికి మీకు అట్లాంటి మచ్చలు లేకుండా ఉన్నవాళ్ళు కాబట్టి ఎందుకు పోయినాడు. ఇంకొకటి ఏంటంటే మీకు ఎక్కువ చేసినాడని మీరే ఒప్పుకున్నారు, కేసీఆర్ గారు ఎక్కువ చేసినారు, అయినా ఎందుకు పోయినారు అనే ఒక అభిప్రాయంతో ముఖ్యంగా మీరు కొంత వాల్యూ సిస్టమ్స్కి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగడం. ఇప్పుడు నాగేందర్ పోతే ఎవరు పట్టించుకోరు, అట్లాంటివి కాదు కదా. ఇప్పుడు నేను ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం లేదండి. అయ్యారే పర్సనాలిటీ లేకుంటే నేను చేసిన కబ్జాలను కాపాడుకోవాల్సిన అవసరం లేదండి. లేకుంటే ఫోన్ ట్యాంపరింగ్లో ఉన్నాను, నా మీద కేసు పెడతారని భయపడాల్సిన అవసరం నాకు లేదండి. ఆ ఫోన్ ట్యాంపరింగ్ ఏదో నాకు తెలియదు, వాడు ఎవడో తెలియదు. ఎగ్జాక్ట్లీ ఫోన్ ట్యాంపరింగ్ విషయం తీసుకుంటే ఇంతకుముందు మీరు అన్నారు బీఆర్ఎస్లోనే పరస్పరం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోలేని సిచ్యువేషన్ ఉంది. అంటే ఫోన్లలో మాట్లాడుకోలేని సిచ్యువేషన్ ఉందనా మీ అభిప్రాయం? అంటే మీకు ఆల్రెడీ విషయం తెలుసా, మా మీద ఒక మానిటరింగ్ ఉంది అని చెప్పి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సమస్యలపైన ఒక 10 మందిని కూర్చొని మన జిల్లాకి ఏం చేసుకుందాం, ఎట్లా చేద్దాం, ఎట్లా ప్రొసీడ్ అవుదాము అనే చర్చ జరగకపోయేదండి ఎప్పుడు.